కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు వద్ద కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా రామన్నకుంట చెరువు పరిసర ప్రాంతాలలో చెత్త చెదరాన్ని తొలగించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరుల ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికి గాను పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పౌరులు తాము నివసించే ఇళ్లతో పాటు వారి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రక్షణ శాఖ దక్షిణ కమాండ్ డైరెక్టర్ అమూల్ బి జగ్తాఫ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఈఓ పల్లవి విజయ వంశీ, ఆరోగ్య విభాగాధిపతి దేవేందర్, పారిశుద్ధ్య విభాగాధిపతి మహేందర్, బోర్డు మాజీ సభ్యుడు పండు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ అది అన్న? కొద్దిగా వెనక్కి రావాలన్న, మొత్తం బయట సైడ్ వెనకాల పెట్టాలి అన్న. ఇట్లా అన్న మేడం सर महेंद्र सर एक दो लेडीज को इधर से थोड़ा लेडीज हाँ लेडीज रहना माँ मैंने क्लीनिंग वाले ఇక్కడ నుంచి కొంచెం ఎత్తనా అట్లనే సైడ్ ఇవ్వండి అట్లా పోకు, అట్లా ముందుకు పోకు, నువ్వు ముందుకు పోతే ఏమైందమ్మా సార్ కానీ. ఈ సంవత్సరం 2024 స్వచ్ఛతా హీ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు అవుతుంది. అక్టోబర్ 2న మనకి అవార్డ్స్ అనేది అవన్నీ. ఈసారి బేసిక్ ఫోకస్ ఏంటంటే స్వచ్ఛత మీద అయితే ఎలాగో మనం ప్రతి సంవత్సరం చేస్తాం స్వచ్ఛత ప్రోగ్రామ్స్, బట్ కంటోన్మెంట్ జనానికి రెసిడెంట్స్కి వేరియస్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అవి అందట్లేదు. అండ్ అందినా కూడా కొన్ని ప్రాపర్గా ఏరియాస్ అది పెనిట్రేట్ అవ్వట్లేదు. సో దాని గురించి కూడా మేము హెల్ప్ డెస్క్ పెట్టేసి పబ్లిక్ అవేర్నెస్ కొరకు బుక్లెట్స్ని ప్రింట్ చేశాము. ప్రతి సర్కిల్ ఆఫీస్ నుండి మేము ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రతి పబ్లిక్కి అది అందేలాగా, అంటే ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎన్నోసార్లు అడిగారు. సో వేరియస్ స్టేట్ గవర్నమెంట్ గారికి, సిఓ గారికి, ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డ్ స్టాఫ్స్ అందరికీ ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చెరువే కాకుండా సిఓ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది. మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం, వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు, మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం. వెరీ మచ్ థ్యాంక్ యూ. నేను కూడా ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు, నా కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు, మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ యూ చెప్తూ, ముఖ్యంగా ఇప్పుడు సిఓ గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పథకాలు ఏదైతే అమలు అవుతలేదో అమలయ్యే విధంగా ఇక్కడ కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం చాలా శుభసూచకం, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మొన్న మీరు చూసి 3 రోజుల క్రితం ఎవరెవరికైతే గృహజ్యోతి అప్లై చేసుకున్న వాళ్ళకు పథకం రాలేదో, వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అటు వాళ్ళది మనది ఇక్కడ ఒక పాస్వర్డ్ మనకి ఇచ్చి ఉంటే మనం కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి స్కీమ్ కొంతమందికి ఇంప్లిమెంట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మనకు మున్సిపల్ బాడీకి వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయింది కాబట్టి అలాంటిది లేకుండా కూడా సార్ చూస్తారడం, ఇంతవరకు ఏ సీఓ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సీఓ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. వారికి ఏంటంటే ఇక్కడ హైదరాబాదీ లోకల్ గురించి అన్ని అవగాహన ఉండడం చాలా శుభసూచకం. ఏ విధంగా అయితే ఈరోజు చేశాం ఇక్కడ కార్యక్రమం, గత ఇప్పుడు 15 రోజులు ఉందో ఇదే మాదిరిగా ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే మనం రోజు మన గురించి ఎలా స్నానం చేసుకొని క్లీన్ ఉండాలనుకుంటున్నాం, మనమే కాకుండా మన బస్తీ కావచ్చు, మన కాలనీ కావచ్చు, మన సొసైటీ, మన కాన్స్టిట్యున్సీ అంతా నీట్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే ప్రతిరోజు క్లీన్ ఉంటుంది. కేవలం ఈ 15 రోజులే చేస్తే మాత్రం ఇప్పటి వరకే ఉంటుంది. మేమందరం రోజు చేయలేని పరిస్థితి కాబట్టి అవసరం ఉన్నోళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు రోజు చేయొచ్చు. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించినప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా క్లీన్గా ఉంటుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు క్లీన్లెస్ ఒక పార్ట్ అయితే దీని ద్వారా అనేకాలు అనారోగ్య పాలవుతున్నారు. అనారోగ్యం నుంచి కూడా బాగా ఉండాలి, అనారోగ్యం భారంలో పడొద్దంటే కూడా ఈ స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్వచ్ఛత తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు.
వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొచ్చి ముందుకు సాగుతుంది, ఈ కంటిన్యూషన్ అవుతున్నందుకు కూడా ఈ తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా కొన్ని బస్తీలలో పెట్టి బస్తీ వాళ్ళకి కూడా కొంచెం వివరించినట్టయితే వాళ్ళ ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటున్నారో వాళ్ళ బస్తీ కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవడం అవసరము. వాళ్ళు ఏ విధంగా అయితే రోజు పొద్దున్న లేచి వాళ్ళ వాకిలు ఊడ్చుకొని క్లీన్ పెట్టుకుంటాం, వాకిలే కాకుండా చుట్టుముట్టు కూడా వాళ్ళు ఏది కూడా చెత్త ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఒక బాధ్యతగా ఒక డస్ట్బిన్లో పడేసి దాని తర్వాత ఇక్కడ మా కంటోన్మెంట్ బోర్డు స్టాఫ్ ఎక్సలెంట్ స్టాఫ్ మంచి సేవలు అందిస్తున్నారు. వేసినవి అన్నీ కలెక్ట్ చేసి కూడా సార్ దీన్ని ఎక్కడ పంపించాలి అక్కడ పంపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ భాగస్వామ్యమై ఇది బాధ్యతగా భావించి ముందుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రానికి దేశానికి ఒక ప్రతీకలాగా ఉండే విధంగా మనమందరం భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.